ఇప్పటికి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి పత్రికలోని వార్తలు మనం చూసాం. ఆ అంశాలకు సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు బీఎస్ సీనియర్ నాయకులు పద్మా దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ మేడం. అలాగే జూమ్ ద్వారా మనకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే మేడం, ప్రధానంగా చూస్తూ ఉన్నాం ఏదైతే నీటి వాటర్లకు సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తలో మాట మాట్లాడుతున్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి తీరు, అంటే వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి అంశం సంబంధించి వీళ్ళు ఇష్టానుసారంగా పంచుకోవచ్చు, ఇష్టానుసారంగా మాట్లాడుకోవచ్చు అనే ఈ వైఖరి, ద్వంద్వ వైఖరి దేనికోసం అనుకోవాలి మనం? వాళ్ళు గురు శిష్యులు ఇప్పటికీ అందరూ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారే రాజకీయ భిక్ష పెట్టినని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అంటుంటారు. స్టేజ్ల మీద కూడా చాలా సందర్భాల్లో విన్నాం. ఆ రుణం తీర్చుకుంటున్నాం అనుకుంటున్నాం మేమైతే. ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు నీళ్లు అప్పచెప్పడం కోసం లోపల ఒప్పందాలు చేసుకొని పైకేదో భీకరంగా మాట్లాడుతున్నారు తప్ప ఇప్పటికే వాళ్ళు ఆల్రెడీ ఒప్పందాలు జరిగినట్టుగానే భావిస్తాం. నీళ్ళని తరలించడానికే సిద్ధపడుతూ ఉన్నారు. తెలంగాణకు అన్యాయం చేస్తే ఆంధ్ర పాలకులే అన్యాయం చేసిన అనుకున్నాము. ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రస్తుత సీఎం కూడా తెలంగాణకు అన్యాయం చేసే పరిస్థితే మనకు కనబడతా ఉన్నది. కృష్ణా జలాలకు సంబంధించి ఎగోయిన మనం ఉంటాం కాబట్టి మన వాట మనకి ఇవ్వమని అడుగుతా ఉన్నాం. గతంలో కేసీఆర్ గారు కూడా ట్రిబ్యునల్ ముందు చాలా సందర్భాల్లో కూడా దాదాపు 32 లెటర్లు రాసి మరీ వాళ్ళను మనకి సెక్షన్ 3 తీసుకొచ్చి మనకు డెఫినెట్గా ఈ వాట మాకు కావాలంటూ కొట్లాడిన ఘనత గౌరవ కేసీఆర్ గారిది, అప్పుడున్న అధికారులది కూడా. కానీ ఇప్పుడు ఏమవుతుంది, అప్పనంగా వాళ్ళకి అప్పచెప్పడానికి, పోలవరం కంప్లీట్ చేసుకోవడానికి, వాళ్ళకి నీళ్ళకు వాటా కంటే ఎక్కువ వాళ్ళకి అందించడం కోసం ఈ సీఎం ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది. వాళ్ళకి ఏమవుతుందంటే ఆంధ్ర ప్రాంతానికి ఇప్పుడు కేంద్రం సపోర్ట్గా ఉంది, తెలంగాణ సర్కారు కూడా సపోర్ట్గా ఉంది. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతూ ఆ నీళ్లు మావే, మేము వాడుకోగా మిగిలిన మీరు వాడుకోని అని చెప్పే పరిస్థితిని ఆంధ్ర ప్రాంతం వాళ్ళు గర్వంగా చెప్పుకోగలుగుతున్నారు. కానీ మన సీఎం గారు ఇప్పటి వరకు దాని మీద గట్టిగా మాట్లాడింది లేదు, పోట్లాడకి దిగింది లేదు, సై అంటే సై అన్నది లేదు. అంటే తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 10 సంవత్సరాల్లో గౌరవ కేసీఆర్ గారు ఎంత గౌరవంగా అందరితో పాటుగా, అంటే ఆంధ్ర ప్రాంతానికి ఎంత వాటా చెల్లాలో మా వాటా కూడా మనకు రావాలని ఎట్లా కొట్లాడిండో ఇప్పుడు కొట్లాడే పరిస్థితి కనబడతలేదు. అప్పడంగా అప్పచెప్పే పరిస్థితి కనబడతా ఉంది. అంటే రేవంత్ రెడ్డి గారు గురు శిష్యుల బంధానికి ఇంకా బలంగా ముడి వేసుకునే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు మాత్రం అన్యాయం జరుగుతుంది. ఓవైపు కాళేశ్వరంని ఎండబెడతా ఉన్నారు. కాళేశ్వరం చేయాల్సిన పనులు చేయకుండా, మిగిలిన పనులు చేయకుండా, కాళేశ్వరానికి మరి దోబూచలాట ఆడుతూ ప్రతిపక్షాల మీద నింద వేస్తూ కాలం గడుపుతున్నాడు, పబ్బం గడుపుతున్నాడు తప్ప ప్రజలకైతే చేసింది ఏం లేదు. రైతాంగం చాలా నష్టంలో ఉన్నారు, చాలా ఇబ్బందులు ఉన్నారు. అందుకే ఓవైపు కాళేశ్వరం నీళ్లు పోతున్నాయి, గోదావరి జలాలు తెచ్చుకున్న నీళ్ళని ప్రజలకు వాడుకోకుండా చాలా సందర్భాలలో కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. అదొక సాకు చెప్పి నీళ్ళని ఇవ్వకుండా చేస్తూ ఉన్నారు. ఓవైపు కృష్ణ వాటా గురించి, రావాల్సిన వాటా గురించి కూడా మనం మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే సగం ఇన్కంప్లీట్ ఉన్న మనకు ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు ఇప్పటివరకు ఆ వాటా వస్తుండే, దాంతోపాటు మన నీళ్ళని కూడా మనం తీసుకునే వాళ్ళం. మహబూబ్ నగర్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, ఈ జిల్లాలకు సంబంధించిన కృష్ణకు ఏవైతే పరివాహక ప్రాంతంగా ఉన్నాయో ఆ జిల్లాలకు నీళ్ళని మనం ఇప్పటివరకే ఇచ్చుకునే పరిస్థితి 2 నెలల్లో కంప్లీట్ చేసేటోళ్ళు. కానీ దురదృష్టవశాత్తు గవర్నమెంట్ కాంగ్రెస్ రావడం వల్ల, అది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు రావడం వల్ల, చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడు కావడం వల్ల మనం నష్టపోతామని ప్రజలు భావిస్తూ ఉన్నారు. డెఫినెట్గా మనకు కూడా అదే భావన కనబడతా ఉంది. శ్రీశైల్ రెడ్డి గారు, ప్రధానంగా ఏదైతే దిగువ ప్రాంతం ఉన్నటువంటి వ్యక్తులే అలా మాట్లాడుతూ ఉంటే ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి మాట్లాడాలి, ఎలాంటి నీటి వాటర్లకు సంబంధించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఇలా సైలెంట్గా ఉండడం దేనికి అసలు అనుకోవాలి, ఈ సంకేతాలు దేనికి అనుకోవాలి? సురేష్ గారు, ముందుగా నమస్కారం. పద్మా దేవేందర్ రెడ్డి మేడం నమస్తే, ప్రేక్షకులందరూ కూడా నమస్తే. సురేష్ గారు, ఇందాక మేడం చెప్పినట్టుగా రేవంత్ అండ్ చంద్రబాబు గారు వాళ్ళిద్దరు కూడా గురు శిష్యులు. చంద్రబాబు నాయుడు గిరిగిస్తే రేవంత్ రెడ్డి దాటాడు అనేది మనకు చాలా స్పష్టం, ఎన్నో సందర్భాల్లో చాలా స్పష్టమైంది. అది విచిత్రం ఏంటంటే, ఇప్పుడు మనకి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా మనకి మహారాష్ట్రతో బాబ్లీ ప్రాజెక్ట్ పంచాయతీ ఉండే, కర్ణాటకతో ఆల్మట్టి పంచాయతీ ఉండే. ఎందుకంటే అవి ఎగువ రాష్ట్రాలు, వాళ్ళు ఆపుకుని వాళ్ళు దయదలిస్తే కిందకు వదిలితే దిగువ రాష్ట్రాలు నీళ్లు తీసుకునే పరిస్థితి. అంటే కేంద్ర జల సంఘం ఉంది, జలశక్తి మిషన్ అంటే నీటి వనరులకు సంబంధించి ఉంది, అపెక్స్ కౌన్సిల్ ఉంటాయి. ఎన్ని ఉన్నా కూడా రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు ఉన్నా, రాష్ట్రాలకి నీటి కేటాయింపులు ఉన్నా, ఏమున్నా కూడా ఎగువ రాష్ట్రాల దాష్టికానికి దిగువ రాష్ట్రాలు బలైపోయే పరిస్థితి గతంలో ఉండే. ఇప్పుడు విచిత్రంగా ఇది సీన్ రివర్స్ అయింది. మనం తెలంగాణ ఎగువ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ దిగువ రాష్ట్రం అయినా కూడా మనము
మాకు నీళ్ళు ఇవ్వండి అని దేబిరించే పరిస్థితి ఈ రోజు తెలంగాణకి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. చాలా స్పష్టంగా చెప్పిండు ఆయన, మాకు కృష్ణా గోదావరిలలో మాకు అన్ని కలిపి 1500 టీఎంసీలు సరిపోతాయి, 1000 గోదావరిలో 500 కృష్ణాలో, ఆ మేరకు మీరు ఎన్ఓసి ఇచ్చి మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చి, ఈయన భాష కూడా ఎంత చీప్ ఉంటదంటే, అంటే బూతుల గురించి అంటలేను, అవి వేరు మళ్ళీ, అంటే ఈయన అజ్ఞానం. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇస్తాడా? ఇస్తే చెల్లుతుందా? ఎన్ఓసి ఇచ్చి మీరు నీరు తీసుకపోండి అన్నాడు రేవంత్ రెడ్డి. ఆ మాట అన్న తర్వాత చంద్రబాబు ఎందుకు ఊకుంటాడు? సో ఆయన ఏమంటున్నాడు, మేము నీళ్లు వాడుకుంటాం, మా అవసరాలు పోయిన తర్వాత మీరు వాడుకోండి. అసలు విచిత్రము, హాస్యాస్పదము. ఆంధ్రప్రదేశ్ దిగువ రాష్ట్రము, మీరు నీళ్లు వాడుకున్న తర్వాత మేము వాడుకోవడం ఏంది? ఇది అసలు గ్రావిటీ, న్యూటన్ కనిపెట్టిన యాపిల్ కింద పడితే న్యూటన్ కనిపెట్టిన గ్రావిటీకే వ్యతిరేకమైన మాటలు ఇవి. సో కాబట్టి ఏంటంటే ఈరోజు ఏమి చేసినా చెల్లుతుంది. అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ ఆశీస్సులు పుష్కలంగా ఇద్దరికి ఉన్నాయి, చంద్రబాబు నాయుడుకి, రేవంత్ రెడ్డికి. ఈ భవిష్యత్తులో రేవంత్ రెడ్డి తమ బీజేపీ పార్టీని నిలిపే నాయకుడిగా నరేంద్ర మోడీ భావిస్తున్నారు. ఇది చాలా స్పష్టము. వీళ్ళందరికీ అంటే ఈ చంద్రబాబుకి రేవంత్ రెడ్డికి మధ్యలో బ్రోకరిజం చేస్తున్నాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఇది చాలా ఓపెన్ సీక్రెట్. లేకపోతే ఒక ముఖ్యమంత్రి ఒక పత్రికాధిపతి ఇంటికి పోయి కొత్త సంవత్సర శుభాకాంక్షలు ఎందుకు చెప్తాడండి? ఎప్పుడైనా జరిగిందా గతంలో? సో ఏంటంటే ఈరోజు మొత్తం అందరూ కలిసి తెలంగాణని ఎండబెట్టాలి, తెలంగాణ ఆకాంక్షలని పండబెట్టాలి అని వీళ్ళు ఒక స్థిర చిత్తంతో ఉండడం వల్ల ఈ రోజు ఈ సమస్యలు వస్తా ఉన్నాయి. తర్వాత ఇంకా విచిత్రవాదన, మనకి పోర్టులు మనం మొత్తము డ్రై ల్యాండ్ లాక్డ్ స్టేటు, మనం ఒక్కరమే అన్నట్టు ఇంకొక అజ్ఞానం రేవంత్ రెడ్డిది. ఎన్నో ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఉన్నాయి. ఈ మనకి డ్రై పోర్టులకి వాళ్ళు అనుమతించరు అని మెల్లిమెల్లి ఇదేంటంటే వీళ్ళు ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తూ, ఇవన్నీ భయాలు ఇంజెక్ట్ చేస్తూ ప్రజలని ఇంకా ఇంకా మభ్యపెట్టే ప్రయత్నాలు నిరంతరంగా చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అయితే తెలంగాణలో నీళ్లు 600 మీటర్లకు పైగా, 1/2 కిలోమీటర్కు పైగా నీళ్లు పైకి తీసుకొచ్చి స్టేజీల ద్వారా పంపులు పెట్టి నీళ్లు అతిపెద్ద, ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కట్టిన ఒక నాయకుని నేతృత్వంలో తెలంగాణ 10 ఏళ్లు పచ్చగా ఉన్నది. ఇప్పుడు ఇట్లాంటి అన్యాయాల మీద తిరగబడతా ఉన్నది అనే సోయి అటు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ లో సరే రేవంత్ రెడ్డి కంటే తెలంగాణ ఆత్మ లేదు, ఆయన ఎంతసేపు బాబు హూడిగన్ చేస్తాడు, ఆయనలో సమైక్య భావనలు ఉన్నాయి అనుకుందాం. కాంగ్రెస్ లో ఉన్న తెలంగాణ సీనియర్ నాయకులకు ఏమైంది? కాంగ్రెస్ పార్టీకి వంతపాడుతున్న మేధావులకు ఏమైంది? ఇప్పుడు నిన్న వెదిరే శ్రీరామ్ గారు ఆయన మేధావితనం బయట పెట్టుకుంటూ ఆయన మొత్తము కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్ కు ఎట్లా నీళ్లు తరలించడంలో, ఆ దోపిడీలో ఎట్లా తన వంతు పాత్ర పోషించాలనే సోయి, అది తప్ప అసలు ఏమీ లేదు. సో ఈ రోజు ప్రజలు, రైతులు గతంలో ఎట్లుంటిమి, ఇప్పుడు ఎట్లున్నాము, అప్పుడు 24 గంటలు కరెంటు, కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే కడుపు నిండా నీళ్లు, అది మనిషి తాగునీటి కావచ్చు, లేతే సాగునీరు కావచ్చు, పొలాలకు కావచ్చు. కడుపు నిండా నీళ్ళు ఎట్లుండే, అప్పుడు యూరియా అందుబాటు ఎట్లుండే, పంట ఎట్లా కొంటుంటే సకాలంలో, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వాలు నివేదికల కోసము, పరిశీలన కోసము బృందాలు పంపి అప్పటిదాకా ఆగకుండా రాష్ట్రమే తన ఖజానా నుంచి పైసలు ఇచ్చి రైతుల్ని ఆదుకున్న సందర్భం. సో ఈరోజు రైతులందరికీ కూడా అందరికీ తెలుస్తా ఉన్నది. మొత్తం అందరూ ఈరోజు జల యుద్ధానికి సిద్ధమైతా ఉన్నారు. ఒకవైపు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమానికి పూనుకున్నది. సో ఇంత జరుగుతున్నా కూడా నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తూ మనకి బనకచర్ల అవసరం లేదు, బనకచర్ల వల్ల నష్టం లేదు అంటూ బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. డికే అరుణ మాట్లాడాడు, బనకచర్ల నష్టం లేదని. ధర్మపురి అరవింద్ మాట్లాడాడు, బండి సంజయ్ మాట్లాడాడు. ఈ రోజు 2 కేంద్ర మంత్రులు బీజేపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, మొత్తం ఎంపీలు ఉన్నారు. ఇక అసదుద్దీన్ ఓవైసీ ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఆయన పక్కన పెట్టేస్తే ఈ 16 మంది ఎంపీలు, రాజ్యసభలో కూడా మెజారిటీగా ఉన్న కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు వాళ్ళు తలుచుకుంటే
ఎంతసేపు అండి తెలంగాణ హక్కులకి భంగం కలగకుండా చూడడం, కానీ వాళ్ళకి ఆ దృష్టి లేదు. ఎంతసేపు ఎవరికి అంటే ఒక బానిసత్వము భావదారిద్ర్యం తప్ప ఈ రెండు పార్టీలు, రెండు జాతీయ పార్టీలకు ఏమీ లేకపోవడం వల్ల ఈరోజు తెలంగాణ ఒక విషాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టబడి ఉన్నది. కానీ ఖచ్చితంగా ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, తెలంగాణకి సంబంధించిన పార్టీలకు అతీతంగా తెలంగాణకు సంబంధించిన ఆలోచన పరులు కూడా ఇప్పుడిప్పుడే నిజాలు గ్రహిస్తా ఉన్నారు సురేష్ గారు. రైట్ సార్, ఏదైతే కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, బీజేపీ ఎంపీలు కావచ్చు, తెలంగాణ సమాజానికి ఎలాంటి మేలు చేస్తున్నారు, అసలు ఏ అంశాల గురించి కేంద్రంలో మాట్లాడుతున్నారు అనే విషయాల గురించి కూడా మనం మాట్లాడదాం. మేడం, ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు కావచ్చు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, అసలు తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటాలకు సంబంధించి, నీటి జలాలకు సంబంధించి బీజేపీ వాళ్ళు అయితే ఏం మాట్లాడుతారో వాళ్ళకన్నా అర్థమవుతుందో అసలు ఏంది, అసలు కేంద్రంలో ఫైట్ చేయాల్సినటువంటి వాళ్ళు ఇక్కడ ఇలా ఇష్టానుసారంగా మాట్లాడడం దేనికి సంకేతాలు? బీజేపీ పార్టీ 8 మంది ఎంపీలను గెలిపించి తెలంగాణ ప్రజలు ఇప్పటికి ఇబ్బందులు అయితే పడుతున్నారు. 8 మంది అంటే ఇట్స్ నాట్ ఏ జోక్, మంచిగా గెలిపించినట్టు అనుకోవాలి. కనీసం వాళ్ళు ఆ పార్టీ గురించి ఆలోచిస్తలేరు, ప్రజల గురించి కూడా ఆలోచిస్తలేరు. వాళ్ళ యొక్క పార్టీ యొక్క సిద్ధాంతం ఏందో కూడా ఇప్పటివరకు చెప్పిన పాపన పోలేదు. తెలంగాణ జరుగుతున్న అన్యాయాలను కూడా ఇప్పటివరకు ఒక్క మాట కూడా, పల్లెత్తు మాట కూడా, వాళ్ళు ఏమన్నా అంటే విరుచుకుపడడం, బీఆర్ఎస్ మీద విరుచుకుపడతారు తప్ప కాంగ్రెస్ సర్కారును కానీ రేవంత్ రెడ్డి గారి మీద ఈ కావాలని ఇవ్వట్లేదు, వాళ్ళే కాపాడుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి 6 గ్యారంటీలు అమలు చేయలేదు, ఆయన చెప్పిన ఒక్క మాట కూడా అమలు కాలేదు. రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, కరెంటు కష్టాలు వచ్చినాయి. తెలంగాణ మళ్ళీ కేసీఆర్ కంటే ముందెట్లునో ఆ పరిస్థితికి దాపురించినప్పటికీ కూడా బీజేపీ వాళ్ళు ఒక్క మాట కూడా, పల్లెత్తు మాట కూడా రేవంత్ సర్కార్ని అనట్లేదు, పైగా సపోర్ట్గా ఉంటా ఉన్నారు. అంటే దీని సంకేతం ఏంది? బీజేపీ వాళ్ళు 8 మందిని గెలిపించి కూడా తెలంగాణ ప్రజలు కేంద్రం నుండి నిధులు రాబట్టుకోలేకపోతున్నాం, కేంద్రం నుండి వచ్చే సపోర్ట్ రాబట్టుకోలేకపోతున్నాం, తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఎలుగెత్తి చాడుతున్న నీళ్ళల్లో కూడా మనం సపోర్ట్ తీసుకొచ్చుకోలేకపోతున్నాం. ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు అప్పనంగా అప్పచెప్పే పరిస్థితి వచ్చిందంటే కూడా ఈ 8 మంది బీజేపీ వాళ్ళు అయితే మాట్లాడే పరిస్థితి కనబడతలేదు. ఒక లేఖ ఇచ్చిన పాపన పోలేదు, ఒక కనీసం మరి తెలంగాణకు అన్యాయం జరిగితే మేము ఊరుకోమని కూడా ఇచ్చినాం. ఇంకా అంతకుముందు అయితే డీకే అరుణ గారు అయితే మంగళారతులు పట్టింది అనుకోండి వాళ్ళకి, కానీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనబడతా ఉన్నది. నిజం కూడా ఇవాళ బీజేపీ అరుణ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, వీళ్ళు ఏదైతే పనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం లేదనే మాటలు వాళ్ళకి అవగాహన ఉందో లేదో తెలియదు, లేకపోతే ఆంధ్ర ప్రాంతానికి అప్పచెప్పాలనే ఉద్దేశమో తెలియదు, కానీ వాళ్ళైతే వాళ్ళకు నీటి మీద అవగాహన లేదు, వాళ్ళకు ఈ తెలంగాణ ప్రజల కష్టాల మీద అవగాహన లేదు. ఎప్పటికీ రేవంత్ సర్కార్కి సపోర్ట్గా నిలబడాలి, ఆంధ్ర ప్రాంత వాళ్లకు సపోర్ట్గా నిలబడాలనే తప్ప మరి బీజేపీ పార్టీ కేంద్రం నుండి వచ్చే సంకేతాలనే వాళ్ళు అమలు చేస్తున్నారు అనుకుంటున్నారు. కేంద్రం ఎప్పటికైనా తెలంగాణకు నష్టం చేసే పరిస్థితిలోనే ఉంది. ఎందుకంటే సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్నిసార్లు కలిసినప్పుడు కూడా నిధులు కానీ కనీసం మనకు కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వమంటే కూడా ఇవ్వలేని పరిస్థితిలో గతంలో ఉండే అదే పరిస్థితి కొనసాగుతోంది. చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి సపోర్ట్ ఉన్నంత వరకు మోడీ సర్కార్ దగ్గరికి నిధులు తెచ్చుకుంటా ఉన్నారు. మోడీ సర్కార్ ద్వారా వాళ్ళు నీళ్లను తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు తెలంగాణ బీజేపీ వాళ్ళు మాత్రం నోరు మూసుకొని కూర్చుంటున్నారు. ఇప్పటి వారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్పందన లేదు, అవగాహన ఉందా లేదా అర్థం కాని పరిస్థితి. అదే మిగతా విషయాలు మాట్లాడమంటే మాట్లాడతారు, బీఆర్ఎస్ మీద మాట్లాడమంటే మాట్లాడతారు, కానీ కాంగ్రెస్ సర్కారు నిలదీసిన పాపన ఇప్పటికి 6 గ్యారెంటీలలో కావచ్చు, అమలు కాని హామీలలో కావచ్చు, నీళ్ళ విషయం కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్న ఆ నీళ్ళు అందియలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న కష్టాల మీద కాబట్టి ఇప్పటి వరకు బీజేపీ వాళ్ళు నోరిప్పని పరిస్థితి. అసలు వాళ్ళని ఎందుకు గెలిపించినా అర్థం కాని పరిస్థితి. అటు పార్లమెంట్లో ఒక తెలంగాణ విషయం గురించి మాట్లాడని పరిస్థితి, ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఇష్యూస్ మీద తెలంగాణలో కనీసం ప్రెస్లో మాట్లాడని పరిస్థితి కనబడతా ఉంది. కేవలం వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి మోడీ గారి సైన్స్ని ఇక్కడ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ సర్కార్కు సపోర్టు, ఆడ చంద్రబాబు నాయుడు గారికి నీళ్ళప్ప చెప్పే పనే ఉన్నది. డీకే అరుణ గారు గతంలో కూడా అది చేసినారు. ఆమె ఎంతసేపు ఆమెకు అవగాహన ఉందో లేదో తెలియదు, కానీ ఎంతసేపు ఆమె బనకచెర్ల అవసరం లేదంటారు, లేకపోతే ఇంకేదైనా సరే వాళ్ళు అలాంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అంటే అవగాహన లేదనే చెప్పే పరిస్థితి కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ బీజేపీ వాళ్ళని గెలిపించి అయితే ప్రజలు చాలా నష్టపోతా ఉన్నారు. వాళ్ళ జిల్లా ప్రాజెక్ట్ సంబంధించి పాలమూరు రంగారెడ్డి అంశం సంబంధించి కూడా ప్రస్తావన రాదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించిన ఎన్ని టీఎంసీలు అవసరం ఉంటుంది, ఎన్ని లేఖకు సంబంధించి కావచ్చు, ఎక్కడ కూడా స్పందించిన పరిస్థితి. అసలు ఇప్పటి వరకు ఒక మాట చెప్పాలంటే కేసీఆర్ గారు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఎంత నిజంగా చెప్తున్న ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణకు మళ్ళీ అన్యాయం జరుగుతుంది, ఒకవేళ ఇలాంటి
పనే కొనసాగితే కాంగ్రెస్ సర్కార్ అప్పనంగా నీళ్లను వాటా లేక వాళ్ళకి అప్పచెప్పే పరిస్థితి కనబడితే తెలంగాణ వాటా తీసుకోపోతే మేము మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలో మీటింగ్లు పెట్టి ప్రజలను అవేర్నెస్ తీసుకొస్తాం అన్న తర్వాత కదా వీళ్ళు స్పందిస్తారేమో అని చూసేది. రేవంత్ కదా ఇప్పుడు భయపడేది. రేవంత్ సర్కార్ ఇప్పుడు భయపడుతూ ఉన్నది. ఇప్పుడు కదలికలు మొదలు పెడతా ఉన్నారు. ఇప్పుడేదో నేను అడిగినా అని అడిగినట్టు చేస్తూ ఉన్నాడు. అంటే కేసీఆర్ గారు కనుక మళ్ళీ బయటకు వచ్చి తెలంగాణ ప్రాంత హక్కులను కాపాడకపోతే, ఇప్పుడు కనుక కేసీఆర్ బయటకు రాకపోతే, మొన్న ప్రెస్ మీట్ మళ్ళీ అప్పనంగా అసలు చేతులారా మనం దార పోసుకుందాం కదా. కేసీఆర్ గారు వచ్చినాక కదా రేవంత్ రెడ్డి ఏం చేయాలనో అర్థం కాక సర్దమర్దన లెటర్ రాసినట్టు లేకపోతే మీటింగ్లు పెట్టినట్టు కమిటీ వేస్తే, ఏం కమిటీలు అండి, ఎన్ని కమిటీలు వేస్తారండి ఇంకా జల వివాదం మీద? ఓ కమిటీ వేసి ఓన్లీ ఇష్యూ కమిటీలో మాట్లాడాలన్నట్టు. ఎందుకండి ఆల్రెడీ హక్కు ఉన్నది, ఆల్రెడీ నీటి వాటాలలో మనకు హక్కు ఉంది. ఆల్రెడీ కేసీఆర్ గారు గతంలోనే చెప్పడం జరిగింది. ఆ హక్కు మనకు ఆ వాటా మాకు ఇచ్చేస్తే సరిపోతుంది కదా. ఇంకా దాని కమిటీలు ఎందుకు, ఇంకా మళ్ళీ కాకరకాయలు ఎందుకు? ఏదో మాట్లాడినట్టుగా ఏదో యాక్షన్ చేసుడు తప్ప రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఏమవుతుందంటే కేసీఆర్ గారు మీటింగ్ పెట్టి ఆ 3-4 జిల్లాలల్లో కనుక కృష్ణానది నీళ్లు మనకు రావాలి, రాకపోతే నష్టపోతామని చెప్తే అక్కడ ఉన్న ప్రజలు డెఫినెట్గా కేసీఆర్ గారికి జేజేలు కొడతారు. డెఫినెట్గా ఇప్పటికే వాళ్ళకి అర్థమైపోయింది. ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు బయటకు రావాలి, మా మీటింగ్ పెట్టాలి, మమ్మల్ని అవేర్నెస్ తీసుకురావాలని చూస్తున్నారు. అదే జరిగితే ఆయన కుర్చీ కదులుతుంది. అందుకనే ఆయన ఏదో కదిలినట్టుగా మాట్లాడినట్టుగా సర్కార్ ఏదో ఏపీ సర్కార్తో నేనేదో చర్చలకు సిద్ధం అని చెప్తా ఉన్నాడు. ఏం చర్చలండి? ఇంకా మా వాట మనకి ఇచ్చేయని చెప్పి కరాఖండిగా చెప్పేసి వాట ఇవ్వకపోతే ఊరుకోమని చెప్పాలి తప్ప ఇంకా చర్చ ఆల్రెడీ డిసైడ్ అయ్యే ఉంది ఆడ. ఇంకా దానికి చర్చలకు పిలుస్తాం, చర్చలకు సిద్ధం, కొట్లాటలు వద్దు, పంచాయతీలు వద్దు అంటే నీళ్ళ గురించి పంచాయతీ పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు మనం గోదావరి జలాలను ఆపాలని కదా పెద్ద ప్రాజెక్టు కట్టుకొని ఎదురెక్కి నీళ్ళని ఎక్కించి మనం ప్రాజెక్టుగా మనకు హక్కు ఉంది కాబట్టి కాపాడుకుని, ఇప్పుడు కూడా హక్కు ఉంది కాబట్టి ప్రాజెక్టులు కట్టుకుంటూ పోవాలి అంతే తప్ప మరేదో ఈ బీజేపీ అంతే. బీజేపీగా నిజంగా చెప్పాలంటే మోడీ గారు తెలంగాణ కంటే ఆంధ్ర ప్రాంతానికి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. మరి రేవంత్ సర్కార్ ఏం చేస్తున్నారు? 8 మంది ఎంపీలు వీళ్ళు ఉన్నారు, 8 మంది ఎంపీలు వాళ్ళు ఉన్నారు, 16 మంది ఎంపీలను పట్టుకొని పోయి మరి మోడీ గారు ఇట్లా జరుగుతుందని చెప్పేసి ప్రధానమంత్రికి చెప్పొచ్చు, ట్రిబ్యునల్లో కొట్లాడచ్చు. అవసరమైతే మేము ఊరుకోము, మీ ప్రాజెక్టులకు మా నీళ్లు మాకు ఇవ్వకుండా మీ ప్రాజెక్టులకు నీళ్ళు తీసుకెళ్తే ఊరుకోమని అడగచ్చు కదా. అంటే కేవలం గురు శిష్యుల బంధం వేసుకుంటున్నారు తప్ప ఏదో కేసీఆర్ గారు బయటకు వచ్చారు కాబట్టి అడుగుతున్నారండి. కేసీఆర్ గారు వచ్చి మీటింగ్ పెట్టారు కాబట్టి రేవంత్ రెడ్డి చంద్రబాబుని అడిగినట్టు చేసుడు, కమిటీ చేసినట్టు చేసుడు, లేకపోతే మాట్లాడినట్టు చేస్తున్నాడు తప్ప ఆయనకు అంత సీన్ లేదు. అక్కడ ఉన్న బీజేపీ ఎంపీలకు కాంగ్రెస్ ఎంపీలకు అవగాహన లేదు. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా ఏం చేస్తున్నారండి? అవగాహన లేకుండా మరి మాకు ఇట్లా జరుగుతుందని కేవలం ప్రొజెక్టర్ పెట్టి అసెంబ్లీలో చూపెట్టేసి ఎదుటోళ్ళని బయటకు పంపించి చేసుడే తప్ప వాళ్ళకి ఏం చేస్తారండి? తెలంగాణకు మళ్ళీ అన్యాయం జరగబోతా ఉన్నాయి. మన కాళేశ్వరం నీళ్ళు వాడుకున్నాం, గోదావరి జలాలు వాడుకున్నాం, అట్లనే కృష్ణా నీళ్ళను కూడా మన కృష్ణ పరివాహక ప్రాంత జిల్లాలకు నీళ్ళు ఇవ్వాలని కదా కేసీఆర్ గారు ఆరాటం. మరి ఆ ఆరాటాన్ని డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో మహబూబ్ నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున మీటింగ్లు పెడతాం, ప్రజలకు అవేర్నెస్ తీసుకొస్తాం. ఆ నీళ్ళు ఎట్లా రావో కేసీఆర్ సారే చూసుకుంటారు డెఫినెట్గా. రైట్. శ్రీశైలం రెడ్డి గారు, ప్రధానంగా ఏదైతే చర్చల విషయం కావచ్చు, లేకుంటే కేసీఆర్ సార్ మీటింగ్ పెట్టిన తర్వాతనే కాంగ్రెస్ అలర్ట్ అయింది, కాంగ్రెస్లో వణుకు పుట్టిందని చెప్పేసి పద్మదేవేంద్ర రెడ్డి గారు చెప్తున్నారు. ప్రధానంగా ఇంకొక అంశం కూడా ప్రధానంగా చర్చలకు సంబంధించి నాడు ఢిల్లీలో పోయి చర్చలు చేశారో అయిపోయింది. ఇప్పుడు మరి చర్చలు తెలంగాణలో జరుగుతాయా లేకుంటే మళ్ళీ ఢిల్లీ వేదికగా జరుగుతాయా? ఆ చర్చలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, లేకుంటే నీటికి సంబంధించినటువంటి నిపుణులు కావచ్చు, లేకుంటే ఇంకా మేధావులు కావచ్చు, ఆ మేధావులు కూడా అందులో అవకాశం కల్పిస్తారనుకోవాలా? కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుందా ఉండదంటారు? ఈ బీఆర్ఎస్ పార్టీ లేకుండా, బీఆర్ఎస్ పార్టీ అంటే మీడియాలో కానీ లేకపోతే ప్రజాక్షేత్రంలో కానీ అఖిలపక్ష చర్చల్లో కానీ ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ లేకుండా తెలంగాణకి న్యాయం అయితే జరగనది చాలా స్పష్టం. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి సంబంధించే తీసుకుంటే దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి చెందినవాడు, స్పీకరు ఈ ప్రాంతానికి చెందినవాడు, డికే అరుణ గారు ఈ ప్రాంతానికి చెందినమే ఎంపీ. స్పీకరు నీటిపారుదల ప్రాజెక్టుల గురించి పాలమూరు రంగారెడ్డి గురించి కావచ్చు, లేకపోతే గోదావరి జలాల తరలింపు, కృష్ణా తరలింపు, నీళ్లకు సంబంధించి ఏ అంశం మాట్లాడినా, ఇంకోటి నీటి మంత్రి కూడా ఈ ప్రాంతానికి చెందినవాడు. పాలమూరు రంగారెడ్డిలో నల్గొండ కూడా భాగమే. సో కాబట్టి వీళ్ళందరికీ కూడా ఎంత బాధ్యతారాహిత్యం అంటే అసెంబ్లీలో మాట్లాడితే మాట్లాడనివ్వరు. స్పీకర్ గారు మా వికారాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి. స్పీకర్ గారు అంటారు మీరు సీఎం ని విమర్శించకూడదు సభలో అంటారు. అసలు ఏ స్పీకర్ అయినా గారు మేడము, ఆమె తెలంగాణ తొలి డిప్యూటీ స్పీకర్ గా పనిచేసారు. మేడంకి ఇంకా బాగా తెలుసు.
హౌస్ రూల్స్, కౌల్ అండ్ షడ్దర్ రూల్స్ ఇవన్నీ కూడా బాగా తెలుసు. స్పీకర్ ఎవరైనా మీరు ముఖ్యమంత్రిని విమర్శించొద్దని స్పీకర్ మాట్లాడొచ్చు నా సభలో. సో కాబట్టి ఏంటంటే వీళ్ళు ఒకటి అవగాహన లేదు. అవగాహన లేకపోవడానికి కారణము ప్రేమ లేదు. ఇప్పుడు మనం అన్నం తింటామండి, రోజు 3 సార్లు తింటాం. అవగాహన ఉండి తింటామా లేకుండా తింటామా? మనకు ఆకలి అవుతుంది అనేది మనకు తెలిస్తే మనం అన్నం తింటాం. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆకలి, ఆకాంక్ష ఏమి పట్టని వాళ్ళు ఈరోజు పాలకులుగా ఉన్నప్పుడు అది అసెంబ్లీలో కానీ, లేకపోతే కొడంగల్లో కానీ, కొడంగల్ బహిరంగ సభలో కానీ, అసెంబ్లీలో కానీ, ఢిల్లీలో కానీ, అపెక్స్ కౌన్సిల్లో కానీ ఎక్కడ పోయినా కూడా ఏమి న్యాయము జరగదు అనేది చాలా స్పష్టం. కాబట్టే కదా ఈరోజు జలయుద్ధాన్ని ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ. సో ఈ రోజు పాలమూరు రంగారెడ్డిలో తెలంగాణకు ఇప్పుడు 61% కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉన్నప్పుడు ఈ రోజు కూడా ఇంకోటి, ఇందాక వీళ్ళందరూ పాలమూరు రంగారెడ్డి చెందిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు కూడా ఎన్నోసార్లు నేను మహబూబ్ నగర్ ని దత్తత తీసుకున్నాను, నా దత్తత జిల్లా అన్నాడు ఆయన. సో ఎవరికి ఏమి ఇప్పుడు ఇంటోనికే ప్రేమ లేనప్పుడు బయటోనికి ఎందుకు ఉంటుందండి? సో ఖచ్చితంగా తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తెలిసిన పార్టీ, తెలంగాణ కోసము పుట్టిన పార్టీ. బీఆర్ఎస్ మీద ఈరోజు చాలా బాధ్యత ఉంది. సరే, ఢిల్లీ అంత విశాల హృదయంతో అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ ని పిలుస్తారా, ఢిల్లీకి తీసుకుపోతారా అనేది నాకైతే నమ్మకం లేదు అదేమన్నా జరుగుతుందని. కానీ బట్ అయినా కూడా ఢిల్లీలో కుదరకపోతే గల్లీలో తట్టి లేపడము, గల్లీలని తరలించడము, పల్లెల్ని తరలించడం. మొన్న చూసింది కదా సర్పంచ్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎట్లా జనాలు పోటెత్తిండ్రు. ఎవరికైనా అధికార పార్టీకి మొగ్గుంటది ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో. కాంగ్రెస్ పార్టీ అదేందో సాగు తప్పి కన్నులొట్టబోయినట్టుగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయితే బీఆర్ఎస్ బ్రహ్మాండంగా 50 to 60% గెలుచుకున్నారు. సో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కానీ, లేతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కానీ ఈ ప్రజల యొక్క నిరసన ఓట్ల రూపంలో బహిర్గతమవుతుంది. కావాలి. ఎందుకు కావాలంటే హిందీలో సామెత ఉంటది, లాతోంకి భూత్ బాతోన్సే నహీ సుంతి అని. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆ ఓటు ద్వారా దెబ్బ పడితే తప్ప కొంచెం మన సోయి రాదు వీళ్ళకి. సో కాబట్టి ఈరోజు ఖచ్చితంగా అటు కాంగ్రెస్ కానీ బీజేపీ అయితే ఇక సోదిలో లేకుండా పోయింది తెలంగాణలో. మొన్న చూసినాం కదా 4 సీట్లు 5 సీట్లు ఒక్కొక్క జిల్లాలో వాళ్ళకి మొన్న వచ్చినాయి సర్పంచ్లు, వాళ్ళ మద్దతుతో గెలిచింది. సో భవిష్యత్తులో ఇదే రిపీట్ అవుతుంది. బీజేపీ పార్టీ ఇంకా ఈ జాతీయ పార్టీలు ఈ 2 అన్యాయం చేస్తున్నాయి అనేది అది దాంట్లో ఇంకొక 2 ఆలోచన లేదు. కానీ ఖచ్చితంగా ఈరోజు కృష్ణా జలాలు, గోదావరి జలాలు తెలంగాణని ఎండబెట్టి గలగల బిరబిర ఆంధ్ర ప్రాంతానికి తరలించడానికి 3 ప్రభుత్వాలు, 3 పార్టీలు, ఢిల్లీ బీజేపీ, తెలంగాణ కాంగ్రెస్, ఆంధ్ర టీడీపీ, ఈ 3 కలిసి చేస్తున్న ప్రయత్నాల్ని ఖచ్చితంగా అడ్డుకొని తీరాల్సిందే, లేకపోతే తెలంగాణకు బతుకులేదండి. రైట్. కృష్ణా జలాలు కావచ్చు, కావేరీ జలాలు కావచ్చు, ఏదైతే గోదావరి కావచ్చు, జలాలకు తెలంగాణకు రావాల్సినటువంటి వాటాలు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా దీనిపైన ఖచ్చితంగా ఇంకా పోరాటం ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పేసి వీళ్ళు కూడా చెప్తున్నటువంటి అంశం. మేడం, ప్రధానంగా మీరు ఆల్రెడీ డిప్యూటీ స్పీకర్కి కూడా చేసిన అనుభవం ఉంది. ఆ అసెంబ్లీకి సంబంధించినటువంటి తీరుతను చూస్తూ ఉంటే పీపీటీ అంశం సంబంధించి కావచ్చు, లేకుంటే ఇంకా భూముల అంశం సంబంధించి కావచ్చు, యూనివర్సిటీ భూములు కావచ్చు, లేకుంటే ఆల్రెడీ హెచ్సి అయిపోయింది, ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించి నిన్న కేటీఆర్ గారిని కూడా కలిశారు విద్యార్థులు. వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలిపామని చెప్పారు. ప్రధానంగా దీనికి సంబంధించి ఓవరాల్గా సీన్ చూస్తూ ఉంటే మొత్తం రియల్ ఎస్టేట్ అనే అంశం సంబంధించి కనబడుతుంది అనుకోవాలి. మొత్తం అంటే రేవంత్ రెడ్డి గారికి ప్రజా పరిపాలన ఏ విధంగా చేయాలనో తెలియట్లేదు, అవగాహన లేదు. అసలు ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదు. రాష్ట్రానికి నిధులు ఏ విధంగా సమకూర్చాలనో అవగాహన లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అనుకోకుండా లక్కీ లాటరీ ద్వారా వచ్చిన ముఖ్యమంత్రి. నిజంగా చెప్పాలంటే ఏదో చాలా కష్టపడి, లేకుంటే ప్రజలందరి కష్టాలు తెలుసుకొని, ప్రజలందరికీ ఏం అవసరమో, ఈ తెలంగాణ ప్రాంతానికి ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఆర్థిక వ్యవస్థను ఏ రూపుదిద్దుకోవాలనో. అంటే కేసీఆర్ గారేమో 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం రావాలి, రాష్ట్రానికి నిధులే విధంగా రావాలనే అవగాహన ఉన్న వ్యక్తి ఏమో కేసీఆర్ గారు. 10 సంవత్సరాలు ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మంచి పరిపాలన, అనేక ప్రాజెక్టులు కట్టి, అనేక రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చి, ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలు ప్రజలకు కల్పించిన వ్యక్తి ఏమో గౌరవ్ కేసీఆర్ గారు. ఈయన అనుకోకుండా కేసీఆర్ గారి మీద
అనేక రకాల విమర్శలు చేసి లేకపోతే తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి 6 గ్యారంటీలు అని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అదేవిధంగా మేము తెలంగాణను ముందుకు తీసుకెళ్తామని చెప్పి నమ్మవలికి వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆయనకి ఎంతసేపు వాళ్ళ సర్కార్ ఆయన కుర్చీ నిలబెట్టుకోవడానికే కష్టాలు పడుతూ ఉన్నాడు. తెలంగాణ ప్రజల మనోభావాలను మాత్రం అర్థం చేసుకుంటలేరు. ముఖ్యంగా విద్యార్థులను కావచ్చు, నిరుద్యోగులను కావచ్చు. నిరుద్యోగులను అయితే మోసం చేసిండ్రు. నిన్న మనం చూసినాం ఎంత దారుణమైన వ్యవస్థ. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయమన్నందుకే వాళ్ళని లాఠీ చార్జీలతో కొట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. అంటే నువ్వు అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పినావు? అధికారంలో వచ్చే ముందు ఒక మాట చెప్పి వాళ్ళని కనీసం వాళ్ళను గౌరవించకుండా ఇష్టం వచ్చిన రీతిలో పోలీసులతో కొట్టించిన ఘనత నీది కదా. అదేవిధంగా భూముల విషయానికి వస్తే ఆయనకు ఏ విధంగా ఈ కొత్త పక్కన పెట్టండి, కేసీఆర్ గారు చేసిన ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో వాటిని అమలు చేయడానికి ఆయన దగ్గర డబ్బు లేని పరిస్థితి కనబడుతుంది. ఏమున్నా కమిషన్లకు ఎగబడేసి పెద్ద ప్రాజెక్ట్ లాగా తీసుకున్నట్టు తీసుకొని కమిషన్లు తీసుకొని ఢిల్లీకి పంపించడో ఆ మంత్రులు ఎక్కడో అక్కడ దోసుకునే తప్ప తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకుంటలేరు. ముఖ్యంగా విద్యార్థులు. యూనివర్సిటీస్ అంటే దేవాలయాలు. నిజంగా కూడా విద్యార్థులు చదువుకొని వాళ్ళకు మన దేశ భవిష్యత్తుకు ఆధారాలు అవన్నీ కూడా మన పిల్లల భవిష్యత్తుకు అవి మూలం. అలాంటి యూనివర్సిటీ భూములను వాటిని డెవలప్ చేసి మంచి విద్యను అందించేది పోయి వాటిని పక్కన పెట్టేసి అక్కడున్న భూముల మీద కన్నేసి ఈ రియల్ ఎస్టేట్ను మూలకు గుసుండబెట్టి పక్కన పడేసి అసలు రియల్ ఎస్టేట్ ఏదైతే తెలంగాణ ప్రాంతంలో నెంబర్ 1 స్టేజ్కి పోయిందో కేసీఆర్ సార్ ఉన్నప్పుడు దాన్ని పక్కన పడేసి అక్కడ నుండి ఆ రియల్టర్ల ద్వారా బెదిరించుకుంటూ వాళ్ళను హైడ్రా తీసుకొచ్చి వాళ్ళను వైపు ఇబ్బంది పెట్టుకుంటూ మరోవైపు యూనివర్సిటీ భూముల మీద కన్నేను. ఇప్పటికే జయశంకర్ యూనివర్సిటీలో 100 ఎకరాలు, తర్వాత ఎస్సీయూ అయితే ఎంత గడబడైంది. వాటి మీద నీ దృష్టి ఎట్లా పడ్డది? అంటే నీ దృష్టే అది మొదటి నుండి కూడా నిజంగా చెప్పాలంటే నువ్వేం రాజకీయవేత్తవు కాదు, లేకపోతే రాజకీయ నాయకునివి కాదు. నిజంగా కూడా రియల్ కేటీఆర్ గారు చెప్పింది నిజం. అది మా నోటి అనంగాని నిజంగా కూడా కేటీఆర్ గారు చెప్పింది నిజమే. నువ్వు స్నాచర్ అంత భూముల స్నాచర్స్ చేస్తారు మీరు. అలాంటి వ్యక్తిని అధికారంలోకి ఇస్తే ఎట్లుంటుంది? ఈ విధంగానే ఉంటుంది. యూనివర్సిటీ విద్యార్థులు కంటతడి పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. మా యూనివర్సిటీ భూములను కాపాడండి అని చెప్పి కేటీఆర్ని కలిసే పరిస్థితి కనబడుతుంది. నేను ఇదే అడుగుతున్నాను, మరి బీజేపీ వాళ్ళు ఏం చేస్తుండ్రండి? యూనివర్సిటీస్ యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం కూడా వాటిలో అనేక రకాల వాటి మీద వీసీలను కానీ వాటి మీద కంట్రోల్ అది సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి కంట్రోల్ వాళ్ళలో ఉంటుంది. కానీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? బీజేపీ 8 మంది ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారు? రాహుల్ గాంధీ ఏం చేస్తూ ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగుతున్నారు. రాహుల్ గాంధీ విద్య గురించి బాగా మాట్లాడతారు, విద్యార్థుల గురించి మాట్లాడతాడు, యూనివర్సిటీస్ గురించి మాట్లాడతారు. ఎంఐఎం వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉన్నారు? డెఫినెట్గా నేను అందరిని అడగాల్సి వస్తుంది. అంత భూములను ఏదైతే మనకు యూనివర్సిటీస్ డెవలప్ చేసి ఈ దేశానికి భావి భారత పౌరులను అందించాల్సిన యూనివర్సిటీస్ని ఒక ఎంప్లాయ్మెంట్ కానీ వాళ్ళ యొక్క జీవిత భవిష్యత్తును మార్చుకునే యూనివర్సిటీస్లో ఇలాంటి పరిస్థితి ఉంది. ఇంకేమవుతాయండి రేవంత్ రెడ్డి చేతిలో? ప్రతిదీ అన్నిటి మీద దృష్టి పెట్టేస్తూ ఉన్నాడు. అన్నిటినీ స్వాహా చేసే పరిస్థితి కనబడతా ఉన్నది. పోనీ ఏదన్నా మంచి పని చేసి ప్రజలకు ఏమైనా అందిస్తుందంటే ప్రజలకు స్కీమ్స్ అమలు కావట్లేదు, హాస్పిటల్స్ క్లోజ్ అయిపోయినాయి. అసలు ఎక్కడ చూసినా పరిస్థితి అగమ్య గోచరం ఉంది. ఇప్పటివరకు తులం బంగారం అన్నారు, మహిళ ఏదో 2500 మహాలక్ష్మి స్కీమ్ అన్నారు. ఏ స్కీము అమలు కావట్లేదు. 6 గ్యారెంటీలు అమలు అవుతలేవు. పైగా ఎటువంటి కొత్త ప్రాజెక్టు లేదు, కొత్త స్కీము లేదు, కొత్త వ్యవస్థ లేదు. విద్యా వ్యవస్థను నేను చాలా బాగా దృష్టి పెడతా ఉన్నారు. విద్యాలయాలను మూసేసే పరిస్థితి తెస్తూ ఉన్నారు. విద్యాలయాల మీద యూనివర్సిటీస్ మీద మీరు భూములకు అమ్ముకునే పరిస్థితి తెస్తే ఎందుకంటే మీకు అంత భూముల మీద అంత అదేదో ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి నేను ఒక్కనే యూనివర్సిటీకి వెళ్ళినా అని చెప్పి జబ్బలు జరుచుకున్నారు కదా మొన్నటిదాకా. మరి ఆ యూనివర్సిటీ భూముల మీద మీరు కన్నేసిండ్రు కదా. అంటే మీరు యూనివర్సిటీ వెళ్ళేది ఆ భూములను స్వాహా చేయడానికి అన్నట్టే మెసేజ్ పోయే పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి ఏదేమైనా కానీ యూనివర్సిటీ దిక్కు చూసినా, యూనివర్సిటీ భూముల వైపు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. కేటీఆర్ గారు ఆల్రెడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినారు. రేపు కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. విద్యార్థులందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు మంచిగా ధైర్యంగా ఉండండి, మేము కాపాడుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు అన్యాయాలకు మారుకు సిగ్నల్ ఏమంటే అడ్రస్, అక్రమాలకు అన్యాయాలకు అడ్రస్గా చిరునామాగా మారబోతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. పరిపాలన రాక, అవగాహన లేక, నిధులు ఏ విధంగా రాబట్టాలని తెలియక, కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు ఏ విధంగా తీసుకురావాలని తెలియక, వచ్చిన నిధులలో ప్రయారిటీ ఏందో తెలియక మూసీ నది ప్రక్షాళన పెట్టుకున్నారండి. ఒక ప్రాజెక్ట్ ఎందుకు పెట్టుకున్నారండి? అది కేవలం కమిషన్ల కోసమే కదా. ఎందుకంటే చేయాల్సిన హైదరాబాద్లో ఇంకా చాలా ఉన్నాయి. చాలా వాటిలో అదొకటి పెట్టుకోవాలి అంతే తప్ప ఏ పని చేయకుండా కేవలం 1,50,000 కోట్లు మూసీ నదికి ఇస్తామంటే ఇప్పటివరకు దాని ప్రాజెక్ట్ డిపిఆర్ లేదు. ఇప్పటివరకు దాన్ని ఏది కూడా అంటే
దాని యొక్క ఏ పని చేస్తారో చెప్పకుండా 1,50,000 కోట్లని రకరకాల మాట్లాడుతున్నారు తప్ప ఈయన దృష్టి కేవలం భూములు, రియల్టర్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు, హైడ్రా తీసుకొచ్చి, హైడ్రా ఏదో అని చెప్పి తీసుకొచ్చి పేదోళ్ళ గుడిసెలు గులగొట్టి పెద్దోళ్ళకు కట్టబెడుతున్నారు కదండి, పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నారు కదా. ఏం నడుస్తుంది అంటే తెలంగాణ ప్రాంతాన్ని ఎక్కడికి వెళ్ళి అంత స్వాహా చేసి గతంలో కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఎంత బాగా డెవలప్ చేసి నెంబర్ 1 స్థాయిలో ఉంచిండ్రో ఈయన పడతా ఉంది. మెయిన్ ఈయనకు అవగాహన అంటే ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేకపోవడం, ప్రయారిటీస్ తెలియకపోవడం, తెలంగాణ ప్రాంత ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలియకపోవడం, విద్యార్థులను కానీ ఏదైతే నిరుద్యోగులను మభ్యపెట్టి నువ్వు జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి దరిదాపులకు కూడా రానియకుండా చేసే పరిస్థితికి జాబ్ క్యాలెండర్ ఇవ్వలేని పరిస్థితి కనబడుతుంది. ఎవరు సంతోషంగా ఉన్నారండి రాష్ట్రంలో? ప్రతి ఒక్క అన్ని రంగాల వారిని, రైతులు సంతోషంగా లేరు, మహిళలు సంతోషంగా లేరు, అదేవిధంగా విద్యార్థులు సంతోషంగా లేరు, నిరుద్యోగులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది, ఎంప్లాయీస్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతలేరు, వాళ్ళు కూడా కష్టాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఇది తెలంగాణలో కేవలం సర్కారు నడుస్తుందా అంటే నడుస్తుంది తప్ప ఈ 2 ఏళ్లలో చాలా నష్టపోయినరు. ఇంకా 2 ఏళ్ళు నడవాలంటే కూడా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తామని ప్రజలు కూడా భయపడతా ఉన్నారు. ఇంకొకటి అంశం మేడం, ఇది హిల్ట్ పరిస్థితితోటి అది కూడా ఏదైతే పారిశ్రామిక వాడలకు సంబంధించినటువంటి భూమి కూడా సంబంధించి దాదాపు 9,000 ఎకరాల పైచెరుకు దాని మీద కూడా కన్నేసారు. ఆల్రెడీ అది కూడా డిస్కషన్ నడుస్తూ ఉంది. అంటే ఈయన కన్నేని ఏరియా లేదనుకో భూముల విషయంలో. ఇప్పుడు ఇంకొకటి, ఈ విషయం ఈయనకు అవగాహన ఇప్పటితోని కాదు, ఈయన ముఖ్యమంత్రి కాకముందు నుండే వీటి మీద దృష్టి ఉంది. కానీ ఏ విధంగా తీసుకోవాలనేది ఇప్పుడు అధికార పార్టీ ఉంది కాబట్టి, అధికారంలో ఉన్నాడు కాబట్టి వాటిని స్నాచ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓకే, రైట్. మొత్తానికి ఏదైతే ఆర్థికపరమైనటువంటి విషయాలు కావచ్చు, లేకుంటే పాలనపరమైనటువంటి విషయం కావచ్చు, పాలనపరమైన అనుభవం లేకపోవడం వల్లనే ఇలా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అబాస్ పాలవుతున్నారు. ప్రధానంగా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల తెలంగాణ సమాజం కూడా తీవ్రని అన్యాయం జరుగుతుంది. అటు జాబ్ క్యాలెండర్ అనడం అది లేదు, అశోక్ నగర్ అంటే భయపడే పరిస్థితి వచ్చిందని చెప్పేసి మేడం చెప్తున్నటువంటి అంశం కూడా. శ్రీశైలరెడ్డి గారు, ప్రధానంగా యూనివర్సిటీ భూముల అంశం సంబంధించి చూసుకున్నట్టయితే HCAకి సంబంధించి చూసాం, ఇంకో యూనివర్సిటీకి సంబంధించి చూసాం, ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించి 50 ఎకరాలకు సంబంధించి చూస్తున్నాం. ప్రధానంగా యూనివర్సిటీలను ఇంకా డెవలప్మెంట్ చేయాలి, రానున్న రోజుల్లో ఇంకా భవిష్యత్ తరాలకు సంబంధించి ఇంకా అనేక అవసరాలకు వస్తువులకు సంబంధించినటువంటి భూమి కావాల్సి వస్తుంది. అలాంటి అంశాలకు సంబంధించి పట్టింపు లేకుండా ఇలా ఇష్టానుసారంగా భూములు లాక్కోవడం, లేకుంటే ఇందులో కేంద్రం కూడా అసలు సైలెంట్గా ఉండడం, ఇవన్నీ ఎలా చూడాలంటారు? సురేష్ గారు, ఈ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఇది చాలా ప్రశస్తమైన సెంట్రల్ యూనివర్సిటీ. మౌలానా ఆజాద్ భారతదేశపు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి. ఆయన పేరు మీద యూనివర్సిటీ పెట్టిరు, 200 ఎకరాల యూనివర్సిటీ. ఇప్పుడు ఈ 200 ఎకరాలని నేను చెప్తుంటే రేవంత్ రెడ్డి అరే మనం 50 ఎకరాల మీద కన్నేసినాం, ఇంకా 150 ఉంటది కదా అని కూడా అనుకుంటాడు ఆయన. ఇందాక మేడం చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ కి సంబంధించిన మైండ్ సెట్ ఆయన. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన యూపీఏ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆర్టీఐ చట్టాన్ని అత్యంత ఎక్కువగా వాడుకున్నది రేవంత్ రెడ్డి. ఆర్టీఐ చట్టాలేసి ఆయనకు ఒక మాట ఏంటంటే, తెలంగాణలో సర్వే నంబర్ చెప్తే అది ఎవరి ఎంత లిటిగేషన్ ఉంది, ఏవేవి ఉన్నాయి, మొత్తం లింక్ డాక్యుమెంట్లు రేవంత్ రెడ్డి బుర్రలోనే ఉంటాయంట. అంత రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఉండి ఈ కబ్జాలకి ఆయన కుటుంబం తెరలేపడం మొత్తం మనం లగచర్ల దగ్గర నుంచి మొత్తం అంతా చూస్తా ఉన్నాం. జయశంకర్ యూనివర్సిటీకి సంబంధించి 100 ఎకరాలు HC కన్నేసి మొన్న ఏమైందో అబాస్ పాలైనరు, మొత్తం దేశమంతా HC వైపు చూసింది. కోర్టు అవి మీరు నరికేసిన పునరుద్ధరిస్తారా, మీకు ఆడనే జైలు కట్టాలని కోర్టు కూడా వార్నింగ్ ఇచ్చేదాకా తీసుకొచ్చిండు. ఇప్పుడు మను యూనివర్సిటీ మీద అసలు ఈ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ వీళ్ళు విమెన్ ఎంపవర్మెంట్, విమెన్ ఎడ్యుకేషన్ మీద వాళ్ళ ఫోకస్ ఉంటుంది. టెక్నికల్, సైంటిఫిక్, హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ప్రైమరీ ఎయిమ్ గా పెట్టుకున్నారు. ఈయన విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఆయనకి సలహాలు ఇచ్చే ఆకునూరు మురళి, కోదండరామ్ గారు, విద్యార్థి నాయకుడు బల్మూరు వెంకటు, ఇప్పుడు వీళ్ళందరూ ఎమ్మెల్సీలు అయినరు. కోదండరాము, బల్మూరి వెంకటు వీళ్ళందరూ కూడా. అయిపోయిందా? మీరు చేసిన పోరాటానికి ఫలితాలు వచ్చినాయా? విద్యాశాఖకు సంబంధించి నిరంతరం కేసీఆర్ గారిని ఆడిపోసుకున్న ఆకునూరి మురళి గారు ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? నిరుద్యోగులని లాఠీ చార్జీలు చేస్తే మీకు ఆనందంగా ఉందా? కోదండరామ్ అండ్ బల్మూరు వెంకట్. సో ఈ రోజు మొత్తం యూనివర్సిటీలకు సంబంధించి విద్య అనేది మహాత్మా జ్యోతిరావు పూలే దగ్గర నుంచి విద్య లేకపోతే వికాసం లేదు, వికాసం లేకపోతే ప్రగతి లేదు అని చెప్పిన మహనీయులు, అంబేద్కర్ గారు, వీళ్ళందరి
దార్శనికతని ఈరోజు ఏమాత్రం పట్టించుకోకుండా యూనివర్సిటీ భూములన్నీ కూడా వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఆ భూముల్ని వీళ్ళు కబ్జా పెట్టేసేసి బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా కొట్లాడుతా ఉన్నది. ఇది చూడండి ఎంత హృదయంగా ఇది ఉంది. ఆ యూనివర్సిటీ విద్యార్థులు వచ్చి వాళ్ళతో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు కేటీఆర్ గారు మంత్రిగా చేసిండు, 5 సార్లు అన్డిఫీటెడ్ ఎమ్మెల్యేగా చేసిండు. ఆయన చూడండి ఎంత హంబుల్ గా చేతులు కట్టుకొని నిలబడితే, ఆయనకేమో అహంకారం అంట. బట్టలు ఊడదీసి కొడితే తప్ప ఇందిరమ్మ రాజం అన్నోడేమో ముఖ్యమంత్రి అంట, ఆయనకు అహంకారం లేదంట. ఇంత హంబుల్ గా ప్రజల పక్షాన కొట్టాడుతున్న నాయకునికేమో అహంకారం అనే మాటలు మాట్లాడతారు బయట సభలోను. ఇక్కడ కొంతమంది మరీ విచిత్రం, న్యూట్రల్ గా ఉండేవాళ్ళు, మేధావులు అనుకునే వాళ్ళు, ఎవరైనా అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా సంయమనతో మాట్లాడాలని ఆకుకు అందకుండా పోకకు పొందకుండా మాట్లాడే మేధావులు తయారైండు మన దగ్గర. సో ఈ రోజు విద్యార్థులు అటు చదువుకు దూరం చేసి, ఉద్యోగాలకు దూరం చేసి, ఉపాధికి దూరం చేసి, వాళ్ళ కళలకు వాళ్ళని దూరం చేసి ఈ రోజు అందరి ఉసురు పోసుకుంటా ఉన్నది. ఖచ్చితంగా యూనివర్సిటీలకు సంబంధించిన ఆస్తులు కాపాడుకోవాలి. యూనివర్సిటీల స్థాపనకు సంబంధించి ముఖ్యంగా ఇందాక మేడం చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో, కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల శాఖ పరిధిలో ఉండే వీటికే దిక్కు లేకపోతే ఇంకా ఏం జరుగుతుంది? కింద మా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో విద్యా వ్యవస్థ ఎట్లుంటది మనం చూస్తున్నాం. ఈరోజు ఎట్లా ఉందో, హాస్టళ్లలో కలుషిత ఆహారం తిని ఇప్పటికీ 50-60 మందికి పైగా అస్వస్థత గురైన చాలా మంది చనిపోయినారు. ఎంతో మంది విద్యార్థులు ఈరోజు తమ ఆశల అడియాసలైనని ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు, పోరాటం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు విద్యని, ఉపాధిని, ఈ భవిష్యత్తు భారతదేశము మొత్తం యువశక్తితో చాలా బ్రిలియంట్ వెలుగుతా ఉంది. వీళ్ళు మానవ వనరులు ఈ దేశానికి, ఈ దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి. వాళ్ళకి విద్యను దూరం చేస్తే ఎట్లాగండి? భూములు లాక్కుంటే ఎట్లా? కోర్టులు తిట్టినా కూడా, జనాలు మొత్తుకున్నా కూడా, రోడ్ల మీదకి వచ్చినా, ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేసినా కూడా ఇంకా వీళ్ళ దాష్టికం ఇంకా కొనసాగుతుంటే ఒక దగ్గర ఆగిండైనా ఆగలే. లగచర్లది అయిపోయింది, ఆ తర్వాత హెచ్సిది అయిపోయింది, జయశంకర్ యూనివర్సిటీది అయిపోయింది, ఇప్పుడు మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ మీద పడ్డారు. మరి ఏం చేస్తుంది ఎంఐఎం పార్టీ? ఏం చేస్తుంది? కాంగ్రెస్ మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ టైంలో ఏమన్నాడు రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ లేకపోతే ముస్లింలకు దిక్కు లేదన్నాడు, మీకు ఓట్లు కావాలి కాబట్టి. అప్పటికప్పుడు అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినారు. ఏమైంది మరి? ముస్లిం ఎడ్యుకేషన్, ఉర్దూ ఎడ్యుకేషన్, ముఖ్యంగా విమెన్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తున్న మను యూనివర్సిటీ మీద మీరు భూములు లాక్కుని ఆ యూనివర్సిటీని దిక్కు లేకుండా చేయడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీకు ఎవరి మీద ప్రేమ లేదు, ఏ వర్గం మీద ప్రేమ లేదు, మీకు కుల మతాలకు అతీతంగా మీ స్వార్థం తప్ప ఇంకోటి లేదనేది తేటతెల్లమైతా ఉన్నది. ఖచ్చితంగా ఈ ఆటలు సాగనీయొద్దని సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తాను సురేష్ గారు. మేడం, ప్రధానంగా ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే ఎంఐఎం కావచ్చు, లేకుంటే అక్బరుద్దీన్ కావచ్చు, లేకుంటే ఇది అజరుద్దీన్ కావచ్చు, మిగతా మంత్రులు కూడా ఎందుకు మాట్లాడట్లేదు? అది భవిష్యత్తు తరాలకు చాలా ముఖ్యమైన యూనివర్సిటీ కదా అనేది ఆయన ప్రధానంగా లేవనెత్తినటువంటి అంశం. అంటే రేవంత్ రెడ్డి సర్కార్కు సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటి చెప్పదలుచుకున్నాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మైనార్టీ గర్ల్స్, బాయ్స్ గురుకుల పాఠశాలలు కూడా పెట్టినారు. మైనార్టీలకు చాలా ప్రాధాన్యత ఇచ్చిండ్రు. అక్కడ నుండి యూనివర్సిటీ వరకు కూడా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ కేసీఆర్ గారు చేపట్టడం. అంటే చిన్నపిల్లలకు కూడా మైనార్టీ గర్ల్స్ కూడా చదువుకోవాలనే ఉద్దేశం కొద్దే మైనార్టీ గురుకుల పాఠశాలలు పెట్టిండ్రు. చాలా గురుకుల పాఠశాలలు పెట్టిండ్రు. ఆ గురుకుల పాఠశాలలో ఫుడ్ కూడా సరిగా పెట్టలేని పరిస్థితి కనబడుతుంది. అంటే వైద్యం కుంటుపడిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్స్ అసలు తెరుచుకోలేని పరిస్థితి కనబడుతుంది. అక్కడ పేషెంట్ను చూసే పరిస్థితి కనబడతలేదు. విద్య ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమైన ప్రధాన అంశాలు రెండు ఉంటాయో, వైద్యం, విద్య, రెండింటి మీద కూడా కుంటుపడగొట్టిండ్రు. నేను సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే మౌలానా అబ్దుల్ కలాం యూనివర్సిటీ గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి దీంట్లో ఎంఐఎం గారు కూడా, ఎంఐఎం అక్బరుద్దీన్ గారు, అసదుద్దీన్ గారు కూడా ఇన్వాల్వ్ కావాలి. ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ అని బీజేపీ వాళ్ళు కూడా డెఫినెట్గా దీని మీద మాట్లాడాలి. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి భూములను లాక్కునే దానికి బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకోదు, సపోర్ట్గా ఉంటుంది. కేటీఆర్ గారు ఎంత బాగా చెప్పిండ్రు, అదేవిధంగా సపోర్ట్గా ఉంటాం. ఆ యూనివర్సిటీ భూములను కూడా కాపాడు. ఇక్కడే కాదు, ఎక్కడ యూనివర్సిటీల మీద, విద్యా శాఖల మీద, విద్యాలయాల మీద కానీ ఇంకెక్కడ భూముల మీద కన్నేసిన ఒప్పుకునే ప్రసక్తి లేదు. అయితే ఒకటే చెప్తా ఉన్నాను,
ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డికి భయపడుతున్నారా లేకపోతే రేవంత్ రెడ్డి సర్కార్కు కొమ్ముగాస్తున్నారో తెలియదు కానీ బీజేపీ అంతే, ఎంఐఎం కూడా. ఎందుకంటే ఉర్దూ యూనివర్సిటీ అది, ఉర్దూ యూనివర్సిటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. సెకండ్ లాంగ్వేజ్ మన తెలంగాణకు ఉర్దూ ప్రాధాన్యత అని చెప్పుకుంటూ ఉంటాం. ఉర్దూ మాట్లాడే వాళ్ళే హైదరాబాద్ నగరంలో ఉన్నారు. మరి అలాంటి ఉర్దూ యూనివర్సిటీని కూడా మనము కాపాడుకోలేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి దీని మీద బీజేపీ తన స్టాండ్ చెప్పాలి, ఎంఐఎం వాళ్ళు కూడా వాళ్ళ స్టాండ్ చెప్పాలి. అందరం కూడా కలిసి అవసరమైతే రేవంత్ రెడ్డి సర్కార్ మీద పోరుబాటు చేయాలి తప్ప విద్యార్థులకు నష్టం చేసే పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. యూనివర్సిటీ భూములు ఎక్కడున్నా, ఎక్కడ విద్యాలయాలకు సంబంధించి యూనివర్సిటీలకు ఎందుకు దేవాలయాలు లాంటివి అవి, వాటి భూముల మీద కన్నేసిన రేవంత్ సర్కార్ అంటే డెఫినెట్గా ఆయనకు మూడిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఆగ్రావేశాలకు ఇప్పటికే గురవుతూ ఉన్నారు. యూనివర్సిటీల మీద దృష్టి పెట్టినారు. మూసీ నది ప్రక్షాళన చెప్పేసి కేవలం వాళ్ళ కమిషన్ల కోసమే మూసీ నది ప్రక్షాళన పెట్టుకున్నారు తప్ప అది అయ్యేది కాదు, పెట్టేది కాదు. ఆయన ఏం చేస్తున్నా ఆయనకు అర్థం కాని పరిస్థితి. పేదోళ్ళు కొట్టుమిట్టాడుతున్నట్టే వాళ్ళ మీద దృష్టి పెట్టకుండా కేవలం ఆయన ఏదో ప్రాజెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవడానికే పనిచేస్తుంది. అందుకని మేము ఒకటే అంటాను, డెఫినెట్గా యూనివర్సిటీ భూములుగా కన్నేస్తే ఈ లియర్టర్లు వాళ్ళని డెఫినెట్గా తరిమి కొడతారు, తెలంగాణ ప్రజలు తరిమి కొడతారు, యూనివర్సిటీ విద్యార్థులు కూడా తరిమి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీశైల రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్. మొత్తం చూస్తున్నాం కదా, యూనివర్సిటీల అంశం సంబంధించి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో భూములు లాక్కుంటే బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోరాడుతుంది, ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడుతుందని చెప్తున్నారు. దీంతో ఎంఐఎం కూడా స్పందించాలా, అటు బీజేపీ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేడం చెప్తున్నటువంటి అంశం ఇది. ఇవాళ వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.